హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిరాధారణకు గురి చేయవద్దు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి విజ్ఞప్తి. జేఎంజే కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొరుకుపూడి జోషుబాబు హఠాన్ మరణం. నివాళి అర్పించిన వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్. పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని రమాదేవి పిలుపు. మనకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడూ నిరాధారణకు గురి చేయవద్దని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు. వృద్ధులను చెల్లని రూపాయిగా చూడకుండా వారి పట్ల ప్రేమతో మసలుకోవాలని చెప్పారు. జేఎంజే కళాశాలలో జరిగిన జాతీయ సెమినార్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. జేఎంజే మహిళా కళాశాలలో నిరాధారణకు గురవుతున్న వృద్ధుల రక్షణపై మంగళవారం జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. జేఎంజే మహిళా కళాశాల మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల కరెస్పాండెంట్ సిస్టర్ తెరీసమ్మ అధ్యక్షతన జరిగిన సభలో నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ వృద్ధాప్యం కొందరి జీవితాల్లో భయంకరంగా మారుతోందని అన్నారు. తమ కోడళ్లు హింసిస్తున్నారంటూ అనేక మంది వృద్ధులు తమ వద్దకు వస్తున్నారని చెప్పారు. కన్నీ పెంచిన తల్లిదండ్రులను ఎందుకు నిరాధారణకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. నేటి సమాజంలో అత్తలను భరించలేని కోడళ్లు తయారవుతున్నారని అన్నారు. కోడళ్ల మాదిరిగానే కొందరు కూతుళ్లు కూడా ఆస్తి కోసం తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, బంధాలు, బాంధవ్యాలు ఎటుపోతున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాలం మారింది అనుకుంటున్నాం గాని కాలం ఏమీ మారలేదని, మనుషులు వారి మనస్తత్వాలే మారుతున్నాయని చెప్పారు. వృద్ధులకు అండగా ఉంటూ వారికి చేయూతనిద్దామని ఆమె పిలుపునిచ్చారు. నేనేమంటానంటే, వృద్ధులకు అసలు సమస్యలు ఎందుకు రావాలి? చిన్నప్పుడు పుట్టాము, తల్లిదండ్రి మనం పెంచారు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, ఆ తర్వాత భార్య భర్త, భర్త భార్య కూడా చూసుకోవాల్సిందే, ఆ తర్వాత బిడ్డలు పుడతారు, ఆ బిడ్డలు పెద్దవాళ్ళు అవుతారు, ఆ తర్వాత వాళ్ళు చూసుకోవాలి. అంటే మన పెంచినటువంటి బిడ్డలు ఏదైతే మన కంటారో ఆ తల్లిదండ్రులకి మనం ఎందుకు చూసుకోకూడదు? అత్తమామలు ఎందుకు చూసుకోకూడదు? తగాదా వచ్చే దగ్గర కొన్ని తగాదాలు అయితే సిల్లిగా ఉంటాయి అనుకోండి, ఏదో బెడ్రూమ్లో లైట్ ఉంచాలా తీయాలా, ఏ సినిమా చూడాలి, ఏ ఛానల్ పెట్టాలి దగ్గర తగాదాలు ఆడుకునే వాళ్ళు కొంతమంది అయితే అత్తగారు ఉండటం నచ్చదు. సరే నచ్చట్లేదురా మీ ఆవిడకి నేను ఉంటాను నచ్చలేదు నేను వెళ్ళిపోతానులే అంటే, అమ్మ నాన్న కూడా లేడు నువ్వు ఎట్టుంటావు, వెళ్ళిపోవటం ఏంటి అని అనే కొడుకులు చాలా తక్కువైపోయారు. సరే అమ్మ అట్లయితే డబ్బు పంపిస్తాను వెళ్ళు. సెమినార్లో వీటి గురించి చర్చించాలి, అందరూ కూడా వారి అభిప్రాయాలు నిర్మమట్టంగా చెప్పాలి, అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అమ్మ అనే పదానికి 2 అక్షరాలు కావచ్చు, కానీ ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఆ మధురమైనటువంటి ప్రేమ, ఆ మధురమైనటువంటి అమ్మ పాలు తాగినటువంటి మనం పెరిగిన మనం, ఆమె రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి మనం పెంచుతుందమ్మ. ఆమె రక్తాన్ని పాలగా మార్చి మనం ఆకలి తీరుస్తుందమ్మ. 9 మాసాలు మోసి లేక 10 మాసాలు మోసి కని పెంచుతుందమ్మ, పునర్జన్మ ఎత్తుతుంది, రక్తం దారపోసి కంటుందమ్మ. అటువంటి అమ్మని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరు కూడా హింస పెట్టకూడదు, వాళ్ళ నిరాదరణకు గురి చేయకూడదు. మనం కూడా ఎప్పటికైనా ముసలివాళ్ళు అయిపోతాం కదా అనేది ఆలోచన ఉండాలా. మనకు కూడా బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచన ఉండాలా. ఎందుకంటే ఒక తల్లి తండ్రి కన్నా కూడా ముఖ్యంగా తల్లి ఇంకా మరీ గొప్పది. తండ్రి గొప్పది, తల్లి గొప్పే, కానీ కనేది తల్లి కాబట్టి, పెంచేది తల్లి కాబట్టి తల్లి ఇంకా గొప్పది. అటువంటి తల్లిని నిరాదరణకు గురి చేయొద్దు. అటువంటి తండ్రిని మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, చదివిస్తారు. వాళ్ళు చదివించేది వాళ్ళు తను చూస్తారని కాదు, మనకు ఆస్తులు ఇచ్చేది దాని మీద మనకు వడ్డీ ఇస్తారని కాదు. నా పిల్లలకి నా ఆస్తి ఇవ్వాలి అని చెప్పని ఇస్తున్నారు, నా బిడ్డలకి నేను చదివించాలి, వాళ్ళ ప్రయోజకులు కావాలి అని చెప్పని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మనం కూడా మన పిల్లలను చదివిస్తున్నాం వాళ్ళ ప్రయోజకులు కావాలని. రాష్ట్ర మహిళా కమిషన్ డైరెక్టర్ సుయజ్ మాట్లాడుతూ
వృద్ధులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. చాలా మంది వృద్ధులు వారి కుటుంబాల నుండి నిరాదరణకు గురవుతున్నారని అన్నారు. వృద్ధుల సంక్షేమంపై చట్టం కూడా ఉందని అన్నారు. మనిషి యొక్క జీవన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడానికి 2 ఫ్యాక్టర్స్ చాలా దోహదపడతాయి. 1 హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. హెరిడిటీ వంశపారంపర్యంగా మనిషి యొక్క శారీరక స్థితి కానీ, మానసిక స్థితి కానీ, ఆరోగ్యం కానీ ఇవన్నీ చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని ఇప్పుడు మేడం స్పీచ్లో టెక్నికల్ వర్డ్స్ ఉపయోగించినప్పటికీ కూడా మనకి తెలియజేశారు. అంటే ఇంట్లో మనం తల్లిదండ్రుల నుంచి కూడా పిల్లలు ఏ విధంగా చూస్తారు, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వృద్ధులైన తర్వాత ఏ విధంగా చూస్తున్నారు అన్నది మనం పేపర్లో చదువుతున్నాం. అదేవిధంగా మన కళ్ళ ముందు కూడా చాలా కుటుంబాల్లో కనబడుతూ ఉంది. ఎప్పుడైతే కుటుంబంలో పిల్లలు చిన్నప్పటి నుంచి కాకపోయినా తర్వాత వాళ్ళు పెరిగి ఉద్యోగాలు చేసి దూరంగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళతో కాన్స్టెంట్ టచ్లో ఉండి వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు, చిన్న అవసరాలు చూసినా కూడా తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. అది సైకాలజీ మీద, సైకలాజికల్ దాని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది అండ్ వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాలని చెప్పి మనకి చాలా స్టడీస్ తెలియజేస్తున్నాయి. మహిళా కమిషన్ సెక్షన్ ఆఫీసర్ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ వృద్ధులను చాలా కుటుంబాల్లో చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. టీవీ, సెల్ ఫోన్ వచ్చాక ఒకే కుటుంబాల వారు కూడా కూర్చుని మాట్లాడుకోవటం మర్చిపోయారని చెప్పారు. సదస్సులో వైస్ ప్రిన్సిపల్ అమూల్ మేరీ, సదస్సు కన్వీనర్ పి హేమలత, అధ్యాపకులు ఎం అనిత, ఎన్ విమల, ఆర్ నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విశ్రాంత జాయింట్ కలెక్టర్ గోర్కిపూడి జోషుబాబు అకాల మరణం చెందారు. హఠాత్తుగా గుండెపోటుకు గురైన ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా కన్నుమూశారు. వైసీపీ నేత అన్నబతుని శివకుమార్ జోషుబాబు భౌతికాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి గొర్కుపూడి జోషుబాబు మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 2 రోజుల క్రిందట అనారోగ్యంతో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తెల్లవారుజామున మృతి చెందారు. జాయింట్ కలెక్టర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన జోషుబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నాయకునిగా పనిచేశారు. వైసీపీ సమన్వయకర్త అన్నబతుని శివకుమార్ వెన్నంటే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఈ నేపథ్యంలో జోషుబాబు హఠాన్మరణం చెందటం పట్ల వైసీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నాబతుని శివకుమార్ హుటాహుటిన జోషుబాబు స్వగృహానికి చేరుకుని భౌతిక గాయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శివకుమార్ మాట్లాడుతూ జోషుబాబు ఆకస్మిక మరణం తమను ఎంతగానో కలిచివేస్తోందని అన్నారు. తమ వెన్నంటే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే జోషుబాబు ఆకస్మిక మరణం తమకు తీరని లోటు అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి, అలాగే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గొర్కిపూడి జోషుబాబు గారు ఈరోజు సడన్గా గుండెపోటుతో మరణించటం చాలా బాధేస్తుంది. నేను ఎలక్షన్స్లో ఓడిపోయిన దగ్గర నుంచి నాకు కుడిభుజంగా ఉండి నిత్యం పార్టీ ఆఫీస్లో మా అందరిలో ఉత్సాహం నింపుతా, రేపు ఎలక్షన్స్కి మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి పార్టీ కార్యకర్తల్ని, నాయకుడిగా నన్ను, ఆఫీసుని తన కన్ను సంఘంలో ఎలక్షన్స్కి మోటివేట్ చేస్తా నా విజయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని కళ్ళారా చూడాలని ఎంతో ఆశపడ్డ వ్యక్తి సడన్గా ఈరోజు మా నుంచి దూరం అవటం, నా రైట్ హ్యాండ్ పోయినంత బాధ ఉంది. ఆ స్పిరిట్ ఎవరు పోచలేదు. వ్యక్తిగతంగా శివకుమార్ పార్టీని విజయం వైపు సమర్థవంతంగా నడుపుతా
ఈరోజు ఆయన అకాల మృతిని జీర్ణించుకోలేకపోతున్నాం. నిజంగా చాలా బాధేస్తుంది. ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని. శివకుమార్తో పాటు పార్టీ నాయకులు దేశు శ్రీనివాసరావు, కటారి హరీష్, అక్కిదాస్ కిరణ్ కుమార్, గోర్కుపూడి బాలరాజు, కాకి దేవసహాయం, కొమ్ము రాయల్ తదితర పార్టీ నాయకులు జోషుబాబు మృతికి సంతాపం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ జీవనలత తెలిపారు. డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ వద్ద జరిగే శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుందని చెప్పారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ వైద్యులు డాక్టర్ డి జీవనలత తెలియజేశారు. ప్రకాశం రోడ్డులోని హాస్పిటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ జీవనలత వివరాలు తెలియజేశారు. డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ వద్ద 7వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. స్త్రీలకు ఇటీవల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా వస్తోందని అన్నారు. అదేవిధంగా స్త్రీలు, పురుషులకు థైరాయిడ్, షుగర్ వ్యాధి పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అనేక మెడికల్ క్యాంప్స్ పెట్టున్నాము. ఇప్పుడు యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ మీద పెట్టాము. లేడీస్కి వచ్చే 2 రకాల క్యాన్సర్స్, ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 2% ప్రిఫరెన్స్, అంటే 100 మందిలో 2కి ఉందని ఒక స్టడీ ఉంది. దీని ప్రకారం లాస్ట్ టైం మనం స్క్రీనింగ్ చేసినప్పుడు కూడా 260 మందికి 6 పాజిటివ్ వచ్చారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈసారి డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో రెయిన్బో ట్రస్ట్ నుంచి క్యాన్సర్ సర్వైకల్ స్క్రీనింగ్, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేద్దామని డిసైడ్ చేసుకున్నాము. ఇవే కాకుండా థైరాయిడ్ టెస్టు, ఆర్బిఎస్ ఇవి కూడా ఫ్రీగా చేస్తాము. పురుషులకి, స్త్రీలకి ఇద్దరికి మెడికల్ క్యాంప్ ఉంటుంది. కానీ అవసరమైన వాళ్ళకు స్క్రీనింగ్ కావాల్సిన వాళ్ళకి మాత్రం క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాము. రొమ్ములో గడ్డలు ఉన్న వాళ్ళకి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ ద్వారా అది క్యాన్సర్ ఉన్న గడ్డ కాదా చెప్తాము. తర్వాత 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా ప్యాప్స్మియర్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తాం. సో తెనాలి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో దొంగచాటుగా అయినా మళ్లీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జిల్లా కార్యదర్శి పాటిబండ్ల రామకృష్ణ విమర్శించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు కంపెనీకి అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసులను కోరారు. మంగళవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి మీద కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదును స్టేషన్ రైటర్ సత్తార్కు అందించారు. ఈ సందర్భంగా పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు 13 జిల్లాల ప్రజల సమాచారాన్ని ప్రైవేటు కంపెనీకి అప్పగించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధికారం కోసం కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 4 ఏళ్లుగా ఏ విధమైన అభివృద్ధి జరగలేదని, ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని కుటిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారమే పరమావధిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలి అనే ఒక కుటిల నీతితో ఈ రాష్ట్ర ప్రజల యొక్క డేటా మొత్తాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. వారు ఈ 4 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయకపోగా ఎలాగైనా అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో ఇలాంటి వేషాలు వేస్తూ ఉన్నారు. ఒక ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండటం అంటే ఎంత భయంకరమైన విషయమో మనందరం కూడా గుర్తెరగాలి. కాబట్టి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. పోలీసు వారిని ఈ విషయం మీద తగిన విచారణ చేపట్టి మా అందరికీ తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. బీజేపీ ధార్మిక పరిషత్ నాయకులు టి అనంతాచార్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమాచారం ఇతరులకు అప్పగించడం ద్వారా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. ఇందులో ప్రభుత్వ జోక్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. 13 జిల్లాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది తెలుగువారి
కి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి వివరాలతో కూడినటువంటి డేటాని మొత్తాన్ని సేవామిత్ర అన్న యాప్ ద్వారా బయటికి రావటం జరిగింది. ఇది ముఖ్యంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి దీని ద్వారా జరిగింది. ఇది మన ప్రాథమిక హక్కులకి భంగకరమైనటువంటి విషయం. ఒక వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, బ్యాంకుకి సంబంధించినటువంటి ఖాతాల వివరాలతో కూడినటువంటిదంతా బయటికి రావడం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క, ఆ పౌరుడి యొక్క హక్కులకి భంగం కలిగించేటువంటి విషయం. దీంట్లో ప్రభుత్వం యొక్క జోక్యం ఉన్నదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఎవరికైతే వీళ్ళు సేవామిత్ర యాప్ అన్నటువంటి దాని ద్వారా దీన్ని బయటపెట్టారో అది వీళ్ళ ఆధీనంలో ఉంది. కాబట్టేసి ఎక్కడైతే ఈ కంపెనీ ఉందో ఆ కంపెనీ మేనేజర్ పారిపోవడం జరిగింది. ఎటువంటి లోపము లేకపోతే, ఎటువంటి తప్పు లేకపోతే ఇవాళ వరకు అబ్స్కాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ప్రజల యొక్క హక్కుల్ని కాపాడి, ముఖ్యంగా తెలుగు ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలనేటువంటి సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ కూడాను పోలీస్ ఆఫీసర్స్ని కలిసి ఈ విషయమై కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ నాయకులు మంచాల రత్నరాజు, తుమ్మల సాయి, కృష్ణకాంత్, ప్రశాంత్, మంచాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు 10 పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం రమాదేవి సూచించారు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోందని చెప్పారు. 10వ తరగతి పరీక్షల శిక్షణ తరగతుల్లో పాల్గొని పలు సూచనలు చేశారు. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శిక్షణ తరగతులను మంగళవారం నిర్వహించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. రమాదేవి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ఇది అత్యంత కీలకమైన సమయమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 711 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులు 96 మందికి కూడా ఇక్కడ మోటివేషన్ క్యాంపు మనం చెప్పడం జరుగుతున్నది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తోని కొంచెం మనకి ఎగ్జామ్స్ సంబంధించిన టిప్స్ చెప్పించడం, ప్లస్ ఆఫ్టర్ 10th క్లాస్ వాళ్ళకి ఏ రకంగా ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ రకంగా వాళ్ళు చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళని మోటివేట్ చేయడానికి మోటివేషన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే ఈ సంవత్సరానికి మనం 10th క్లాస్ విద్యార్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది. వాళ్ళకి యూనిఫారం, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, తర్వాత నైట్ డ్రెస్సులు కూడా మనం ఇవ్వడం జరిగిందండి. అలాగే వాళ్ళకి కావాల్సిన బెడ్డింగ్ మెటీరియల్ మొత్తం అంతా కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి వసతి గృహంలోని కూడా 10th క్లాస్ విద్యార్థులకి మొత్తం 6 సబ్జెక్టులు కూడా ట్యూటర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ ట్యూటర్స్తో ప్రతి వీక్ కూడా మనం ఈ ఇయర్ అంతా కూడా టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఎవ్రీడే కూడా వాళ్ళకి మనం టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. హెచ్డబ్ల్యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు టిఎల్ రాజు మాట్లాడుతూ పేద విద్యార్థులను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. విదేశీ చదువుల కోసం విద్యార్థులకు 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని తెలిపారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు సాంఘిక సంక్షేమ శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. ఏ పేదరికంలో మీ తల్లిదండ్రులు అంటే మన తల్లిదండ్రులు, నేను కూడా ఒక దశలో మీకులాగా హాస్టల్ చదువుకునేవాడిని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కష్టపడి చదువుకున్న వాళ్ళే, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే. చదువుకున్నాం కాబట్టి ఈ పరిస్థితిలోకి వచ్చాం కాబట్టి మీరందరూ కూడా ఒకటే, మీరు కష్టపడపల్లా, ఇబ్బంది పడపల్లా, మీ మనసుని చదువు మీద దృష్టి పెట్టి చదువుకుంటే, ఇష్టంగా చదువుకుంటే మీకు 6 సంవత్సరాల తర్వాత మీ జీవితాలు మారిపోతాయి, మంచి జీవితాలు ఏర్పడతాయి. ఒక కారు, ఒక బంగళా, హోదా వచ్చేస్తాయి. అప్పుడు మీ పేదలకు మీ ఎక్కడదు. దీనికి మూలం ఏంటి? 6 సంవత్సరాలు కష్టపడి చదవాలి. ఈ 6 సంవత్సరాలు కష్టపడితే ఇష్టపడి చదవాలి. చదవలేదనుకో ఏమవుతుంది? ఆటోమేటిక్గా 10th క్లాస్ అయిపోయినట్టే ఇంటర్మీడియట్ చేస్తారు, అక్కడ ఫెయిల్ అయిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు కంటూ ఉంటారు, జీవితాలు మళ్ళీ తల్లిదండ్రులకు పేదరికంలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ పరిస్థితి మొత్తం అధిగమించాలంటే ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యతగా ఈ 10 రోజులు ఈ కీలకమైన సమయంలో కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటే మీకు కార్పొరేట్ కాలేజీలు సీట్లు రెడీగా ఉన్నాయి. ఒక ధనికుల బిడ్డలు చదువుకునే చోట మీకు అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమావేశంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ జి శైలజ, ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు ఎం మల్లికార్జునరావు, జిల్లా హెచ్డబ్ల్యూఎస్ అధ్యక్షుడు డి జక్రయ్య, రాయపాటి శివనాగేశ్వరరావు, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సేవా సమితి నిర్వాహకులను ఆలయ అధికారులు అభినందించారు. గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఈవో ఈమని అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవో మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. మార్కండేయ సేవా సమితి నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. ఈ రోజున జొన్నాదుల శ్రీనివాసరావు గారు మారిస్పేట వాస్తవ్యులైనటువంటి వారు సుల్తానాబాద్ వారు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిన్న కూడా భాస్కరుని చెంచురామయ్య గారు తాలూకు వాళ్ళ బ్రదర్స్ వారు కలిపి దాదాపు 3,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే ముందు కూడా ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రసాదాలు కానీ భక్తులకు విరివిగా ప్రసాదం పంపిణీ చేసి వాళ్ళందరికీ కూడా స్వామివారి భక్తిని సాటుకుని వాళ్ళందరికీ ఆశీర్వదించిన స్వామివారి కలగాలని కోరుకుంటూ ముందు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ మందికి ఈ అవకాశాన్ని ఇవ్వాలని. సేవా సమితి వ్యవస్థాపకులు జొన్నాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం మరుసటి రోజున ప్రతి ఏటా అన్నదానం చేయటం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. సహకరించిన భక్తులకు ఆలయ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. పలువురు భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్వామివారి కళ్యాణ నిమిత్తంగా గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మణికంఠ మార్కండేయ సేవా సందర్భంగా అందరు భక్తులు సహాయ సహకారాలతో ఈ సేవా కార్యక్రమం చేయబట్టిన స్వామివారి అనుగ్రహంతో నాకు ఈ సహాయం చేసిన భక్తులందరికీ కూడా ఎల్లవెల్ల స్వామివారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. పట్టణ చిన్నరావులో సిసిరా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 44 అడుగుల భారీ విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన భారీ విద్యుత్ ప్రభకు ప్రత్యేక పూజలు నిర్వహించి క్వారీ తిరణాలకు తరలించారు. చిన్నరావులోని శ్రీకృష్ణ మందిరం వద్ద మహాశివరాత్రి సందర్భంగా 44 అడుగుల భారీ విద్యుత్ ప్రభను ఏర్పాటు చేశారు. సిసిరా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల క్రిందట విద్యుత్ ప్రభను రూపొందించి సోమవారం రాత్రి క్వారీ తిరణాలకు తరలించారు. స్థానికులు చిన్నారులు ప్రభకు పూజలు నిర్వహించారు. ఉత్సాహంగా భారీ విద్యుత్ ప్రభతో కలిసి క్వారీ తిరణాలకు తరలి వెళ్లారు. ఫౌండేషన్ వైస్ చైర్మన్ అక్కల సిరి మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా చిన్నరావురు ప్రాంతం నుండి ప్రభలను క్వారీ తిరణాలకు తీసుకువెళ్తుంటామని చెప్పారు. తరాలు మారినా అదే ఆనవాయితీని తాము కొనసాగిస్తున్నామని చెప్పారు. తొలుత చిన్న ప్రభలతో ప్రారంభించి ప్రస్తుతం 44 అడుగుల భారీ విద్యుత్ ప్రభగా రూపొందించామని చెప్పారు. చిన్నరావురు శ్రీకృష్ణ మందిరంలో ఇక్కడ ప్రతి శివరాత్రికి కూడా ఆల్మోస్ట్ 50 ఇయర్స్ నుండి కూడా ఇలా ప్రభ కట్టుకొని క్వారీకి తీసుకెళ్లడం ఆనవాయితీగా జరుగుతుంది. జనరేషన్స్ మారినా కానీ ఆనవాయితీ అన్నది మేము ఎప్పుడూ మార్చుకోలేదు. కాకపోతే అప్పట్లో చిన్న చిన్న పేపర్లు పూలు అలా తీసుకెళ్లేవాళ్ళు. గత 16 సంవత్సరాల నుంచి ఇలా ఎలక్ట్రిసిటీ తోటి మేము తీసుకెళ్తూ ఉన్నాము. దీనికి గ్రామ ప్రజలందరూ కలిసి బాగా సహకరిస్తూ ఉన్నారు. ఇది ఇలాగే ఈ కల్చర్ని, ఈ ట్రెడిషన్ని, ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇలాగే ఎప్పటికీ కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఉన్నాము. ఫౌండేషన్ చైర్మన్ నాని, కృష్ణంరాజు, రాజు, చిన్ని, బాబురావు, వీరయ్య, బసవ శంకర్రావు, ఆలీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిరాధారణకు గురి చేయవద్దు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి విజ్ఞప్తి. జేఎంజే కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొరుకుపూడి జోషుబాబు హఠాన్ మరణం. నివాళి అర్పించిన వైసీపీ నేత అన్నాబొత్తుని శివకుమార్. 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని రమాదేవి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.